హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైవితకి. ఈరోజు అయితే మనం హైదరాబాద్లో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఇది ఏంటో కాదు, శిల్పారామం అనమాట. సో ఇది మాదాపూర్ దగ్గరలో ఉన్న హైటెక్ సిటీలో అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక కల్చరల్ విలేజ్ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు ఒక విలేజ్ థీమ్లో అయితే దీన్ని అయితే చేశారనమాట. సో ఎంట్రెన్స్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో మనకి స్టార్టింగ్ వెళ్ళగానే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. సో దాని కాస్ట్ వచ్చేసి అడల్ట్స్కి వచ్చేసి 60 రూపీస్ అనమాట. సో నార్మల్గా కిడ్స్కి అయితే 20 రూపీస్లో అయితే ఛార్జ్ చేస్తున్నారు. సో మనం ఇక్కడికి వచ్చినప్పుడు మనమైతే క్యాష్ మెయింటైన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నా ఒపీనియన్. నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి అయితే చెప్తున్నాను. సో ఇది వచ్చేసి 1992లో స్టార్ట్ చేశారనమాట. సో దీని మెయిన్ ఏమంటే ఇండియన్ ట్రెడిషనల్స్ని, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ని ప్రిజర్వ్ చేయడానికి సో వీళ్ళైతే దీన్ని అయితే స్టార్ట్ చేశారు. దీని మెయిన్ ఏమంటే ఆర్టిస్ట్ని డైరెక్ట్గా సపోర్ట్ చేయడం వీళ్ళ మెయిన్ థీమ్ అనమాట. సో ఇది వచ్చేసి ఒక విలేజ్ అట్మాస్ఫియర్, మనకి విలేజ్లో ఉన్న ఫీలింగే మనకు వస్తుంది అనమాట. అండ్ అదే కాకుండా ఇక్కడ మంచి మంచి హౌసెస్ కానీ అండ్ గ్రీనరీ కానీ క్లబ్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక అథెంటిక్ వేలో ఒక విలేజ్ టైప్లో మనకైతే ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ అదే కాకుండా మనకైతే ఎక్కడ చూసినా కూడా షాపింగ్ స్టాల్స్ అయితే ప్రతి దగ్గర మనకైతే కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ మనం చూసే ప్రతి ఒక్క వస్తువు అయినా వాళ్ళు ఆర్టిస్ట్ ఓన్గా డిజైన్ చేసినవి మాత్రమే ఉంటాయన్నమాట. సో నా ఫీలింగ్ ఏంటంటే మనం ఒకవేళ మనకి నచ్చితే వాళ్ళు చెప్పిన కాస్ట్లోనే తీసుకొని వాళ్ళ ఆర్ట్కి మనం వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ ఇక్కడ వీడియోస్ అలో లేదు, బట్ నేనైతే తీసాను. మంచిగా చూపించడానికైతే వీడియోస్ అయితే నేనైతే క్యాప్చర్ చేశాను అనమాట. సో అండ్ అదే కాకుండా మనమైతే ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే చూడొచ్చు. వుడెన్ టాయ్స్ ఉంటాయి అండ్ బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి. అండ్ అదే కాకుండా హోమ్ డెకర్ కానీ, పోట్రీ కానీ, క్లీన్ ఐటమ్స్ కానీ, వాల్ హ్యాంగింగ్స్ కానీ, పెయింటింగ్స్ కానీ, హ్యాండ్లూమ్ సారీస్ అండ్ రెడ్స్ మెటీరియల్స్ వాట్ నాట్ ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ మనం అవైలబుల్గా ఉంటాయి. అండ్ ప్రతిదీ కూడా హ్యాండ్ మేడ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. సో వీళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మనకి వాళ్ళ ఓన్గా కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుందని చెప్పాలి. మరి కాస్ట్ మనం అనుకున్నంత మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఉండదు, బట్ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. సో మనమైతే షాపింగ్ అయితే ఇంకా ఫర్నిచర్ కానీ ప్రతి ఒక్కటి, వాచెస్ కానీ, మిర్రర్స్ కానీ ప్రతి ఒక్కటి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ శారీస్ అండ్ కుర్తీస్ అయితే చాలా ఫేమస్. ఎస్పెషల్లీ కాటన్ హ్యాండ్లూమ్స్ చాలా ఇష్టపడతారు కదా. సో అయితే చాలా ఫేమస్ అనమాట. సో ఇక్కడ డిజైన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ హ్యాండీక్రాఫ్ట్స్ మ్యూజియం కూడా ఉంటుంది. సో శిల్పారామంలో ప్రతి ఒక్కటి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. శిల్పారామంలో ఒక పర్మనెంట్ హ్యాండీక్రాఫ్టెడ్ మ్యూజియం కూడా ఉందన్నమాట. సో దీంట్లో క్లాసీ మోడల్స్, ట్రైబల్ లైఫ్ స్టైల్స్ డిస్ప్లే చేశారు. అండ్ విలేజ్ యాక్టివిటీస్, మైనారిటీస్ ఇక్కడ ఎగ్జిబిట్ కూడా చేస్తారనమాట. సో హిస్టరీ లవర్స్ కానీ, స్టూడెంట్స్కి కానీ చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్ లాగా ఇదైతే మనకు కనిపిస్తుంది. సో అండ్ అదే కాకుండా కిడ్స్ని తీసుకొస్తే అయితే సో వాళ్ళు ఇదంతా చూసి అయితే చాలా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి నా ఒపీనియన్ అనమాట. సో ప్రతి ఒక్కటి ఎంత అంటే చాలా బాగుంటుంది. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ మనం ఫోటోషూట్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది విలేజ్ అట్మాస్ఫియర్ కాబట్టి. అండ్ అదే కాకుండా మనకి ఇక్కడ ఈవినింగ్ సో విలేజ్ సెటప్తో థియేటర్ లాగా కూడా మనకి ఉంటుంది. సో భరతనాట్యం అట్లాంటివి కూడా సమ్ ఈవెంట్స్ కూడా ఈవినింగ్ టైంలో అయితే జరుగుతాయి అన్నమాట. సో డే టైంలో ఎంత బాగుంటుందో నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. సో మొత్తం లైట్స్ వచ్చేసి నైట్ టైంలో చాలా బాగుంటుంది. అండ్ అదే కాకుండా మనకి ఏంటంటే ఇక్కడ మనం రీల్స్ కానీ అదే ఫోటోషూట్స్ కానీ చేయడానికి పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను. ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ లొకేషన్ కూడా చాలా బాగుంది కాబట్టి మనకి ఇక్కడ అయితే మంచిగా వీడియోస్ కానీ, షూట్స్ కానీ ప్రతి ఒక్కటి మంచిగా వస్తాయని చెప్పేసి నా ఒపీనియన్. అండ్ డే టైంలో మనం షూట్ చేసుకోవచ్చు, నైట్ టైంలో కూడా షూట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ అదే కాకుండా మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు సో అలసిపోతే మనకి ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ వాష్రూమ్స్ కానీ ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. అండ్ నీట్ అండ్ క్లీన్గా చాలా బాగా అయితే ప్రతి ఒక్కటి మెయింటైన్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ మనకి జ్యూస్ స్టాల్స్ కానీ, స్వీట్స్ కానీ, ఫుడ్ ఐటమ్స్ ఏదైనా మనకి ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. సో ఈవినింగ్
ఈవినింగ్ టైంలో మనకి ఏంటంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయన్నమాట. సో డే టైంలో స్టార్ట్ అవుతాయి, అంటే డే టైంలో స్టార్ట్ అయ్యి నైట్ టైం వరకు ఎండ్ అయిపోతాయి అనమాట. లైక్ కూచిపూడి, ఫోక్ సాంగ్స్ కానీ, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ కానీ అట్లా పర్ఫార్మెన్స్ అయితే చేస్తారనమాట. సో ఈ షోస్లో ఏంటంటే మనకు విలేజ్ కల్చరల్ ఫీల్ వస్తుంది అనమాట. సో నేను వెళ్ళింది డే టైంలో కాబట్టి నైట్ టైం ఎట్లా ఉంటుంది ఏంటన్నది అది క్యాప్చర్ చేయలేకపోయాను నేనైతే. సో ఇక్కడ చూడండి ఇవి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో మనకి లొకేషన్ కానీ, ఇక్కడ చాలామంది ఫొటోస్ కానీ షూట్స్ కానీ ప్రతి ఒక్కటి తీసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి పార్క్ అనమాట. సో అదే ఏరియాలో పార్క్ అయితే చేశారనమాట. సో ఇక్కడ కిడ్స్ ఆడుకోవడానికి మనకి ఇక్కడ సపరేట్గా పార్క్ కూడా ఉంది. సో చిన్నపిల్లలు ఎవరైతే చిన్నపిల్లల్ని తీసుకొని వస్తారో సో వాళ్ళకి పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను నేను ఇక్కడైతే. సో చాలా బాగుంటుంది, మనం షూట్ కూడా తీసుకోవచ్చు, చిన్నపిల్లల్ని తీసుకొచ్చి దీంట్లోకి. అండ్ అదే కాకుండా కొన్ని బర్డ్స్ కానీ అనిమల్స్ కానీ అవన్నీ చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది, చాలా అంటే చాలా టైం. ఒక వన్ డే మనం మొత్తం స్పెండ్ చేయాలనుకుంటే ఇదైతే పర్ఫెక్ట్ స్పాట్ అని చెప్తాను. ఎందుకంటే ఫ్యామిలీస్ని చాలామంది ఫ్యామిలీస్తో వచ్చి ఫుడ్ కూడా తెచ్చుకొని ఇక్కడైతే తింటున్నారు అండ్ ఎంజాయ్ చేస్తున్నారు, ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నారు అనమాట. సో చూడండి అట్లా ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ కొన్ని బర్డ్స్ని కానీ అనిమల్స్ని కానీ దీంట్లో అయితే పెట్టారనమాట. సో చాలా బాగుంది లొకేషన్ వైజ్గా. అండ్ ఇది వచ్చి దీని పక్కన ఇది అయిపోయిన తర్వాత మనకైతే లేక్ అయితే కనిపిస్తుంది. సో మంచిగా గ్రీనరీతో లేక్ కానీ దాని పక్కన నడుచుకుంటూ హ్యాపీగా మనమైతే సో చూడొచ్చు అనమాట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ మీకు వీడియో చూస్తేనే కనిపిస్తుంది ఎంత పీస్ఫుల్గా అండ్ గ్రీనరీగా. చాలా అంటే చాలా బాగా అనిపించింది దాంట్లో ఉన్నంతసేపు, చాలా పీస్ఫుల్గా మైండ్ అయితే మనకు అనిపిస్తుంది. ఒక్కసారి ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తే అయితే మనం తిరుగుతూనే ఉంటాం, అన్నీ కొత్త కొత్త ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడైతే కృష్ణుని ఫ్లూట్ అయితే ఉంటుంది అండ్ అదే కాకుండా ఇక్కడ కృష్ణుని విగ్రహం ఉంటుంది. సో మనం అక్కడ ఫొటోస్ దిగవచ్చు అండ్ చాలా అంటే చాలా బాగా ఇక్కడైతే మనకి ఎస్టాబ్లిష్ చేశారు ప్రతి ఒక్కటి కూడా. మనం చూస్తూ ఉంటే ఇంకో కొత్త కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట. ప్రతిదీ ఇట్లా విలేజ్ అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. సో చూడండి ఇక్కడ కృష్ణుడు రాధ ఉంటాడు అండ్ అదే కాకుండా వాళ్ళు గోపికలు స్నానం చేస్తుండే కృష్ణుడు చెట్టు పైకి ఎక్కి చూస్తాడు కదా. సో దాన్ని కూడా ఎంత బాగా డిజైన్ చేశారంటే, సో వాళ్ళు చూస్తున్నది ఒకటి సీన్ ఉంటుంది కదా, సో మనకి చూపిస్తారు కదా, సో అది కూడా ఇంత మంచిగా రీక్రియేట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ అదే కాకుండా సేమ్ మనకు విలేజ్లో ఎట్లుంటుందో, అంటే విలేజ్ కానీ మనకి ఇళ్ళలో ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట. అంటే ప్రతి ఒక్కటి అదే అట్మాస్ఫియర్లో ఆ చెట్లు కానీ, సో అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ప్రతి ఒక్కటి అట్లనే ఉందన్నమాట. సో ఇక్కడైతే చిన్ని కృష్ణుని అయితే మనం చూడొచ్చు, వెన్న తింటున్న చిన్ని కృష్ణుడు. అండ్ అదే కాకుండా రాధాకృష్ణుల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నైట్ టైంలో ఇదైతే ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఏంటంటే పైనుండి వాటర్ వస్తాయన్నమాట. సో లైట్ ఫోకస్ ఉంటుంది, అదంతా మనకి ఈ ప్లేస్ అయితే చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సో డే టైం వెళ్ళడం వల్ల అదైతే నేనైతే మిస్ అయ్యాను. అండ్ ఇదే కాకుండా మనకి రాధాకృష్ణులు అక్కడ పైన ఊయలలో చూడండి ఎంత బాగా దాన్ని అయితే క్రాఫ్ట్ చేశారో, చాలా అంటే చాలా భలే అనిపించింది, నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఏంటంటే మనం రియల్గా రాధాకృష్ణుని చూస్తున్నామా, సో వాళ్ళు రియల్గా అక్కడ ఉన్నారా అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. సో చూడండి ప్రతి ఒక్కటి డీటెయిల్గా వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ప్రతి ఒక్కటి ఎంత బాగా అయితే స్టార్ట్ చేశారంటే చాలా అంటే చాలా బాగుందన్నమాట. మనకి ఇక్కడ చిన్న చెరువులాగా ఉంది అండ్ దాంట్లో కూడా చాలా ఫిషెస్ ఉన్నాయి అండ్ చాలా బాగుందన్నమాట, చాలా పెద్దగా కూడా ఉంటుంది. సో వాటర్ కూడా ఉన్నాయి, మన దీంట్లో బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో బోటింగ్ ఛార్జెస్ అయితే మనకు సపరేట్ అనమాట. తాబేలు కూడా చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది అది చూస్తున్నప్పుడు అయితే. అండ్ పెద్ద పెద్ద ఫిషెస్ ఉన్నాయన్నమాట దీంట్లో, చిన్నవి కాదు చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి ఫిషెస్ ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ తాబేలు అయితే చూడడం భలే హ్యాపీగా అనిపించింది నాకు. అండ్ అదే కాకుండా చాలా మంచిగా ఉంది అండ్ దీంట్లో మనం బోటింగ్ చేయొచ్చు, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి, మంచిగా సాంగ్స్ కూడా వస్తున్నాయి, సాంగ్స్ కూడా పెడుతున్నారు. అండ్ అలసిపోయి నేనైతే ఇక్కడ కూర్చున్నాను అనమాట. సో చూడండి ఎంత బాగుందో, చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ ఇన్ కేస్ మనం వీకెండ్స్లో వస్తే అయితే కొంచెం రష్ ఎక్కువనే ఉంటుంది అని చెప్పేసి చెప్పాలి. సో చూస్తారు కదా బోటింగ్ కూడా అట్లా ఫ్యామిలీతో బోటింగ్ చేయాలనుకుంటే బోటింగ్ చేయొచ్చు. మెయిన్గా నాకు ఇక్కడ ఇష్టమైన అండ్
నచ్చిన ప్లేస్ అయితే ఈ విలేజ్ మ్యూజియం అనమాట. సో మ్యూజియం వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు మనం. సేమ్ విలేజ్ ఫీల్ని అయితే ఎవరైతే మిస్ అయ్యారో, ఎవరికైతే తెలీదో, సో వాళ్ళని తీసుకొచ్చి చూపిస్తే అయితే చాలా బాగుంటుంది. సో ఇది చూస్తున్నారు కదా బోనాల పండుగకి. సో వాళ్ళైతే మనకి ఎట్లా అనిపిస్తుంది అంటే నిజంగా అక్కడ మనుషులు ఉన్నారా అన్నట్టుగానే కనిపిస్తుంది అనమాట. సో అదొక ఆర్ట్ అన్నట్టు కాకుండా అక్కడ నిజంగానే మనుషులు ఉన్నట్టు మనకైతే చూపించారనమాట. చాలా అంటే చాలా బాగా చేశారు ఈ ఆర్ట్స్ అయితే. ఇదైతే చాలా అసలు మెచ్చుకోవాల్సిన విషయమే. సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ కమ్మరి వాళ్ళు ఎట్లా చేస్తున్నారు. సో వాళ్ళ ఇల్లు అనమాట. సో వాళ్ళు ఎట్లా కుండలు చేస్తున్నారు అన్నది చూపించారు. సో చూసారు కదా సేమ్ మనుషులు ఎట్లా మనుషుల్లాగానే కనిపిస్తుంది మనకు అక్కడ ప్లేస్. సో అదే కాకుండా చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. సో చూడండి వీళ్ళు ఇక్కడ ఎంత బాగా ఆర్ట్స్ అయితే క్రాఫ్ట్ చేస్తున్నారు. సో అండ్ అదే కాకుండా మనం అయితే ఇక్కడ ఫొటోస్ అంటే అట్లా దాంట్లో మన హెడ్ పెట్టుకొని ఫొటోస్ అయితే దిగొచ్చు. సో ఇక్కడ చూసారా ఇది ఒక క్రాఫ్ట్స్ ప్లేస్. ఇక్కడ ఎంత బాగా చేస్తున్నారు అంటే తను ఒక ముగ్గు డిజైన్ ఇస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ క్రాఫ్ట్స్, వాళ్ళు చేసిన క్రాఫ్ట్స్ ఎంత బాగా ఎస్టాబ్లిష్ చేశారంటే అంటే వాళ్ళు ఎట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ చేస్తారు కదా. సో అదంతా వాళ్ళు అక్కడ రియల్గానే కూర్చొని వర్క్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. అండ్ అదే కాకుండా మనకి సంక్రాంతి లొకేషన్ కూడా చూడండి. సో ఇదేంటంటే గిరిజన వాళ్ళు గిరిజనులు ఎట్లయితే ఉంటారో సో వాళ్ళ జీవన శైలి అనమాట. సో అప్పుడు ఓల్డ్ టైంలో వాళ్ళైతే ఏవైతే వస్తువులు యూజ్ చేశారో అండ్ ఏవైతే వాళ్ళు వాడారో ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ ఉంది. అండ్ అదే కాకుండా వాళ్ళని చూస్తే అయితే రియల్గా వాళ్ళు మనుషుల్ని చూసినట్టే ఫీలింగ్ ఉంటుంది. సో చూడండి ఇక్కడ సో వాళ్ళు ఏదో వర్క్ చేస్తున్నట్టు అవన్నీ వాళ్ళ ఇంట్లో వాటర్ తాగడానికి. సో అప్పుడు ఏవైతే పాతకాలంలో యూజ్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కటి ఇక్కడైతే మంచిగా అయితే క్యాప్చర్ చేసి పెట్టారనమాట. సో ఇక్కడ చూస్తున్నారా వాళ్ళు ఏదో వర్క్ చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది మనకి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది. సో అక్కడ మనకి బట్టలు కూడా మనం నార్మల్గా వేసుకుంటాం కదా. సో అట్లా కూడా వేసారనమాట. సో చాలామంది అయితే చూస్తారు కదా, చాలామంది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు అనమాట. సో చూసారు ఇక్కడ వంట చేస్తుంటే తను ఏదో వర్క్ చేస్తున్నట్టు. సో పొయ్యి కానీ మనకి అది ఫుడ్ కానీ ఎట్లా పెట్టారో చూడండి. అండ్ ఇక్కడ కాకుండా అప్పట్లో ఏంటంటే వాటిలో ఆ బీరకాయ, సొరకాయ వాటిలో వాటర్ తాగారంట. సో అవి కూడా మనకి ఇక్కడ మంచిగా చూపిస్తున్నారనమాట. సో ఎంత బ్యూటిఫుల్గా దీన్ని అయితే డిజైన్ చేశారంటే మాటలో చెప్పలేను. ఎక్స్ప్లోర్ చేస్తే ఆ ఫీలింగే వేరే ఉంటుంది మనకి. సో ఇక్కడ ఏంటంటే సంక్రాంతికి ముగ్గులు వేశారు. సో వచ్చిన వాళ్ళకైతే వీళ్ళైతే దానం అయితే చేస్తున్నారనమాట. సో ఇది కూడా ఎంత డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేశారంటే సో ఇదంటే సంత అనమాట. సో మనం వారం సంత జరుగుతుంది కదా. సో అప్పుడు మనం విలేజ్కి మనం అక్కడ కూరగాయలు కానీ అవి ఇవి తీసుకుంటే ఎట్లా ఉంటుంది, ఉల్లిగడ్డలు కానీ ఆలుగడ్డలు కానీ ప్రతి ఒక్కటి అట్లా మాట్లాడుతున్నట్టు, వాళ్ళు ఇస్తున్నట్టు, ఏదైనా గేమ్స్ ఆడితే చూస్తున్నట్టు, జ్యోతిష్యం చెప్తే వేరే వాళ్ళు చూస్తున్నట్టు ఇంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారంటే అసలు ఈ ఫీలింగే వేరే ఉంటుంది అనమాట. సో ఇదైతే నాకు విలేజ్ థీమ్ కానీ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడం కానీ ఇదంతా చూపించడం కానీ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ దీంట్లో మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో ఇది లోహ కార్మికుల గృహం అంట. సో కమ్మరి వాళ్ళు కానీ కుమ్మరి వాళ్ళు కానీ ప్రతి ఒక్కటి వాళ్ళు ఏదైతే ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ చేస్తారో సో వాళ్ళ డిజైన్ ఏంటో, వాళ్ళు చేసే పని విధానం కానీ వాళ్ళు చేసే వస్తువులు కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ డీటెయిల్గా చెప్పారు. సో మనం ఇంట్లో ఎట్లయితే మనం మన పనులు చేసుకుంటూ మన ఇంట్లో పని కూడా చేసుకుంటామో సేమ్ అట్లనే చేసి చూపించారనమాట. సో చూడండి. అండ్ మనం ఇంటి ముందు ముగ్గులు వేసుకున్నట్టు సేమ్ అట్లనే ముగ్గులు కానీ అదంతా కానీ ఎంత బాగుందంటే సో చూడండి ఇక్కడ ఇంకా బాగుంది. మనకి ఇట్లా డిజైన్స్ అయితే బొమ్మలు చెక్కుతూ రంగులు అయితే వీళ్ళు వేస్తున్నారు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అదంతా చూస్తే అయితే ఇంకా చూడాలి అన్న ఫీలింగే వస్తుంది కానీ మనకైతే అలసట అనే ఫీలింగ్ అయితే రాదనమాట. ఇక్కడ ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఎవరైతే మిస్ అవుతున్నారు అని అనిపించిందో సో వాళ్ళైతే ఇక్కడికి వెంటనే వచ్చేయండి. ఎందుకంటే చూడండి ఇక్కడ మనకి నెత్తి దూస్తున్నప్పుడు అమ్మ వాళ్ళు జుట్టేస్తున్నప్పుడు అప్పుడు ఎట్లా కూర్చుంటాం సో అట్లనే ఉందన్నమాట. సో వీళ్ళందరూ వర్క్ చేసుకుంటున్నారు.
ఇత్తడి వస్తువులు కానీ అవి ఇవి తయారు చేస్తున్నారనమాట. తయారీ విధానం అని చెప్పేసి ఇంత మంచిగా రాశారు. అండ్ దానిపైన డిజైన్స్ వేయడం కానీ, వంటలు చేస్తున్నట్టు కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా చేస్తారు. ఇక్కడ చూడండి ఇస్త్రీ చేస్తున్నారు వాళ్ళు బట్టలు. సో ఇస్త్రీ చేసే వాళ్ళు బట్టలు ఎట్లా ఇస్త్రీ చేస్తారు అండ్ వాళ్ళ జీవనశైలి ఎట్లా ఉంటుంది అనేది కూడా చాలా బాగా చూపించారు. రియల్గా మనుషులు ఉన్నట్టే ఉంది కానీ అసలు ఎవరు లేనట్టు నార్మల్గా అయితే కనిపించట్లేదు. అండ్ ఇక్కడ కూడా చూసిన కార్పెంటరీ వడ్రంగి వాళ్ళు ఎట్లా చేస్తారు వర్క్ అండ్ వాళ్ళు ఏమేమి వస్తువులు వాడతారు అనేది కూడా చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కటైతే చూపించారనమాట. సో చూస్తున్నారు ఇక్కడ కుండలు కూడా ఎంత బాగున్నాయి. అండ్ ఇంటి ముందట మనం ముగ్గు చేస్తే గోల్డ్ స్మిత్ వాళ్ళు ఎట్లయితే మనకి అవన్నీ బంగారం కూడా చేస్తారు అవన్నీ కూడా మనకైతే డీటెయిల్గా చూపించారనమాట. సో ప్రతి ఒక్కటి ఎంత అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు యూజ్ చేసే వస్తువులు కానీ, వాళ్ళు ఉండే విధానం కానీ, వాళ్ళు వేసుకునే బట్టలు కానీ ప్రతి ఒక్కటి ఏది మిస్ అవ్వకుండా ఫీల్ అనేది మనకు చూడంగానే వచ్చేలాగా అయితే చాలా బాగా డిజైన్ చేశారనమాట. సో మనం మార్నింగ్ వస్తే ఈవినింగ్ వరకు అయితే ఇదంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ అదే కాకుండా ఎడ్ల బండి కూడా దిగుతుంది. మనం ఒకవేళ మనకు కావాలంటే ఆ ఎడ్ల బండి కూడా ఎక్కొచ్చు అనమాట. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉంటాయి, మనం దాంట్లో మన హెడ్ని పెట్టి మనమైతే ఇవన్నీ కూడా దిగచ్చు, ఎక్స్ప్లోర్ చేయవచ్చు అనమాట. సో అట్లా ఫొటోస్ కూడా దిగచ్చు అనమాట. చాలా అంటే చాలా బాగుంది అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో మీరైతే ఒకవేళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్తో కానీ ఎంజాయ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి, షాపింగ్ చేయాలి అండ్ ఎంటర్టైన్మెంట్ ఉండాలి అండ్ అదే కాకుండా విలేజ్ అట్మాస్ఫియర్ ఉండాలంటే ఇదైతే బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి నేనైతే చెప్తానమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. అండ్ అదే కాకుండా మనం ఎంత ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అంత ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ మనకు తాగడానికి వాటర్ కూడా ఉంటాయి అన్నమాట మధ్య మధ్యలో. అండ్ ప్రతిది కూడా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. ఇన్ కేస్ మనకి వద్దనుకుంటే సో మనం వేరే వాటర్ బాటిల్స్ కూడా తీసుకొని తాగొచ్చు. అండ్ అదే కాకుండా చిన్నపిల్లలు ఆట ఆడుకుంటున్నట్టు తాతయ్య ఆడ చీరలో కూర్చున్నట్టు వీళ్ళు ఒకరు బియ్యం చూస్తున్నట్టు అండ్ ఇంకొకరు పిండి అది విసురుతున్నట్టు కూడా చూపించారు. అండ్ అదే కాకుండా నేతవారిళ్ళు అంటే నేత నేసేవారు ఎట్లా బట్టలు నేస్తారు, సో వాళ్ళు ఏమేమి వస్తువులు యూజ్ చేస్తారు నేసేటప్పుడు, సో అవి కూడా మనకి చాలా బాగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ తులసి కోట ముందట మనం తులసి పూజ ఎట్లా చేస్తాము అండ్ అదే కాకుండా బొమ్మలు కానీ కొండపల్లి బొమ్మలు తయారు చేసే విధానం, సో వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు అండ్ ఏమేమి వస్తువులు యూజ్ చేస్తారు అనేది కూడా చాలా బాగా మనకి క్రాఫ్ట్ అయితే మనకి చూపించారనమాట. సో చూడండి ఇట్లా వెళ్ళి కూడా ఎక్కి మనమైతే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో మనకి తిరిగేంత ఓపిక లేదు అన్నప్పుడు ఇట్లా ఎడ్ల బండి ఎక్కించి ఒక రౌండ్ అయితే మనం వేసుకోవచ్చు. అండ్ అదే కాకుండా మనం ఇక్కడ బోటింగ్ కూడా ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో అంతా అయిపోయిందనమాట షాపింగ్. ఇదైతే ఎగ్జిట్ అనమాట. సో ఇక్కడ ఎగ్జిట్ కాకుండా మళ్ళీ వీళ్ళు ఏం చేశారంటే వేరే ఇంకొక మళ్ళీ కొన్ని షాపింగ్స్ అయితే స్పాట్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. సో మనం ఇంకా షాపింగ్ కావాలనుకుంటే ఇంకా కూడా ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ బయటకు వచ్చాము కాబట్టి ఇక్కడ కొన్ని రీజనబుల్ కాస్ట్లోనే ఇక్కడైతే మనం షాపింగ్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. మనం అదంతా తిరిగిన తర్వాత మనకి డైరెక్ట్గా బయటకు పంపించకుండా ఇక్కడ మళ్ళీ కొన్ని షాప్స్ పెట్టించి చిన్నపిల్లలు అయితే ఎవరైతే వస్తారైతే వాళ్ళైతే కంపల్సరీగా ఏడుస్తారనమాట, ఏదైనా ఒకటి తీసుకోవాలి కొనియాలి అని చెప్పేసి. సో మళ్ళీ వాళ్ళ కోసమన్నా మనం ఏదో ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. సో బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇట్లా ఇవన్నీ షాపింగ్స్ కానీ మనల్ని ఎక్కడ వదలకుండా మళ్ళీ షాపింగ్స్ పెట్టి అప్పుడు వినాయక చవితి అప్పుడు ఇక్కడ వినాయకులు కూడా వాళ్ళైతే సేల్ చేశారనమాట. సో చాలా అంటే చాలా బాగుంది లొకేషన్ కానీ. అండ్ ఇది కూడా కొంచెం మంచిగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఇంకా. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ కొన్ని ఫోటోషూట్ ప్లేసెస్ కానీ అట్లా ఎక్స్ప్లోర్ చేయడానికి అట్లా క్రాఫ్ట్ అయితే చేస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా డ్రెస్సెస్ కానీ షాపింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి. అండ్ ఇంకెట్లాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారో వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మన వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా నెక్స్ట్ వీడియో అయితే మీకు డైరెక్ట్గా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట. ప్లీజ్ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.